సూపర్ గా ఉంది మేడం కార్. వావ్, ఐఫోన్ సూపర్. అసలు ఇలాంటి కార్ కొనుక్కోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మేడం. ఎప్పటి నుంచో ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను. దీంట్లో ఫీచర్స్ సూపర్ గా ఉంటాయి మేడం. ఈ ఫోన్ లో ఫీచర్స్ సూపర్ గా ఉంటాయి. ఐ లవ్ దిస్ కార్ రియల్లీ. ఈ మోడల్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఐఫోన్. రే విజయ్, నువ్వేమైనా ఖతర్నాక్ రా. ఈ కార్ అంటే అంత ఇష్టమా విజయ్? ప్రాణం మేడం. అయినా ఏం చేస్తాం, నా స్తోమత అంతంత మాత్రమే కదా. ఏం చేద్దాం, నా శాలరీయే ఈ ఫోన్ అంత లేదు. అయితే తీసుకో. ఏంటి, సరదాగా ట్రైల్ ఇస్తామంటారా? కాదు, పర్మనెంట్ గా తీసుకో. నాకు పర్మనెంట్ గా ఇస్తున్నారా? వద్దు మేడం. ఒరే విజయ్, యాక్షన్ చాలు గాని తీసుకోరా కీసు. పర్లేదు విజయ్, తీసుకో. నచ్చిందంటున్నావుగా, తీసుకో. మరి నందినికి? నేను మళ్ళీ వేరేది బుక్ చేస్తాను. మేడం, కేశవ్, ఇలాంటి కారే ఇంకోటి బుక్ చేయి. అలాగే మేడం. ఇప్పుడు ఓకే కదా? తీసుకో. చాలా థ్యాంక్స్ మేడం. నందిని కోసం తెప్పించిన కార్ని నాకు చాలా ఇష్టంగా ఇచ్చినందుకు. నేను మీ బానిసని. ఈ బానిసని మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. మీరేం చెప్పినా చేస్తాను. ఈ విజయ్ మీ మనిషి. థ్యాంక్ యూ. ఇలాగే ఉండు. వస్తాను. ఇంకా వేరే చాలా పనులున్నాయి. నందిని దత్తత కార్యక్రమం చాలా గ్రాండ్గా జరగాలి. మీరు ఆ పనుల మీద ఉండండి మేడం. బాగుంది బ్రదర్, చాలా బాగుంది. పాకెట్లో ఐఫోను, మేడలో గొలుసు, ఇప్పుడు ఈ కారు. మొత్తానికి భలే మెరిసిపోతున్నా బ్రదర్. అందరినీ భలే పడేసుకుంటున్నావు. మీకంటేనా? రా బ్రదర్, ఓ ట్రైల్ వేద్దాం. లేదు బ్రదర్, నువ్వు వెళ్ళు. బాయ్ బ్రో. ఓకే. శివుడు గరళాన్ని దాచుకున్నట్టు నేను కూడా వీళ్ళ రహస్యాన్ని దాచుకుంటే వీళ్ళ దృష్టిలో విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎంత విశ్వాసాన్ని పెంచుకుంటే అంత లాభపడతాను. హిమాలయాల్లో దుప్పట్ల వ్యాపారం చేయాలి కానీ ఐస్ వ్యాపారం చేయకూడదు కదా.
ఏంటిది? నాకెందుకో ఈ నందినియే రోజీలాగా అనిపిస్తుంది. ఏంటి భార్గవి అలా ఉలిక్కిపడ్డావు? ఏం లేదాంటీ, నందిని చూడండి ఎలా ప్రశాంతంగా నిద్రపోతుందో. చిన్నప్పుడు మన రోజీ కూడా ఇలాగే ప్రశాంతంగా నిద్రపోయేది. నాకొక్కసారిగా ఈ నందినియే రోజీలాగా అనిపించింది. భగవంతుడా, ఈ అమ్మాయి తన కూతురే అనే నిజం తెలిసే రోజు ఎప్పుడొస్తుందో. లోకితో నా మనవరాల్ని కలిపే ప్రయత్నం చేస్తే తను బ్రతికే అవకాశం ఉండొచ్చని స్వామీజీ చెప్పారు. ఈ దత్తత కార్యక్రమం అయిపోగానే నేను ఆ ప్రయత్నం చేయాలి. నా మనవరాల్ని బ్రతికించుకోవాలి. సరే, ఇక లేపుదామా? నందిని, నందిని, నందిని. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రండి దత్తత అమ్మాయి గారు, మిమ్మల్ని మేము రెడీ చెయ్యాలి. ముందు మంగళ స్నానం. ఏంట్రా ఒక్కసారి అలా అయిపోయావు? రోజీ అమ్మమ్మ లేకుండా నేనెలా మంగళ స్నానం చేసుకోగలను? ప్లీజ్ అజ్జీ, ఈ మంగళ స్నానం అమ్మమ్మ చేతుల మీదుగా ప్రారంభమవ్వాలి. నువ్వు, అమ్మమ్మ, అమ్మ, రోజీ కలిసి హ్యాపీగా నాకు పసుపు రాయాలి. అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అది కాదమ్మా, నీ పేరు వింటేనే మా అమ్మ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. అలాంటప్పుడు ఎలా వస్తుంది? అమ్మా, అమ్మమ్మ చెయ్యి చాలా మంచిదంటారు. అమ్మమ్మ వస్తేనే నేను సంతోషంగా ఈ మంగళ స్నానం చేసుకోగలను. ప్లీజ్ అజ్జీ, నువ్వెలాగైనా అమ్మమ్మను ఒప్పించి తీసుకోన్రా. సరేనమ్మా, వెళ్తాను. మరీ అలా ముఖం తిప్పుకోనక్కర్లేదు. నేను తమర్ని నేరుగా చూస్తే నా దిష్టేమీ మీకు తగలదు. ఏంటి ఇలా వచ్చారు? మన మనవరాలికి మంగళ స్నానం చేయిస్తున్నారు. మన మనవరాలు కాదు, నీ మనవరాలు అనుకో. ఆ నందిని నాకసలు ఏమీ కాదు. సరిగాని ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. నువ్వు ఈ ఇంటికి పెద్దవి. ఏదైనా మొదలుపెట్టేటప్పుడు నీ చేతుల మీద జరగాలి.
ముందు తనకి నీ చేత్తో పసుపు రాస్తే మంగళ స్నానం చేద్దాం. ఏంటి ఆ అనాథకి నా చేత్తో పసుపు రాయాలా? అవును రోజీ, పాపు నందిని కూడా ఇదే కోరుకుంటోంది. చూడు లక్ష్మి, దత్త తీసుకుంటావో ఏమైనా చేసుకుంటావో అది నీ ఇష్టం, అంతేగాని నన్ను ఇన్వాల్వ్ చేయకు. అది నీ ఇష్టంతో జరుగుతోంది కానీ నా ఇష్టంతో జరగడం లేదు. అది కాదు రోజీ, నువ్వు ఆ నందినిని ఎంత ద్వేషిస్తున్నా ఆ అమ్మాయికి మాత్రం నువ్వంటే ఎంతో ఇష్టం. ఒక విధంగా నాకంటే నువ్వే ఎక్కువ ఇష్టం. అయినా నా మీద ఇష్టం నా మనవరాలకుంటుంది కానీ ఆ అమ్మాయికి ఎందుకుంటుంది? రోజీ, అమ్మమ్మ వస్తుందంటావా? అజ్జి వెళ్ళింది కదా, ఖచ్చితంగా వస్తుంది. నువ్వేం ఫీల్ అవ్వకు. అవునమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. మా అమ్మ ఖచ్చితంగా వస్తుంది. రోజీ, ఆ అమ్మాయి గురించి ఎందుకంత నెగటివ్గా మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయిని కూడా నీ మనవరాలిగానే భావించు. నో, ఆ అమ్మాయిని నా మనవరాలుగా భావించడం ఏంటి? అసలు ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. అందుకే మనవరాలిగా సంబంధం కలుపుకుందాం అంటున్నాను. నాకు అవసరం లేదు. అయినా నువ్వు కలుపుకుంటున్నావు కదా, దారిన పోయే పనికి మాలిన సంబంధం. రోజీ, ఆ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడేవంటే బాగుండదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు నేను మాట్లాడేది అబద్ధం కాదు కదా, నిజమేగా? పోనీ ఆ అమ్మాయి అనాథ కాదని దాని పుట్టుపూర్వత్రాలు నీకు తెలుసా? చెప్పు. దాని ఫ్యామిలీ ఎవరో చెప్పు. వాళ్ళందరినీ పిలిపించి ఈ దత్తత కార్యక్రమం నేను జరిపిస్తాను. రోజీ ప్లీజ్, ఇక ఆపు. ఎందుకు ఆపాలి? నా ఇంట్లో నాకు ఇష్టం లేని దత్తత కార్యక్రమం జరుగుతుంటే కేవలం నా మనవరాలు రోజీ కోసం మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు ఆ ఇష్టం లేని కార్యక్రమానికి నన్ను ఇన్వాల్వ్ చేస్తానంటే నేనెలా ఊరుకుంటాను? అది కాదు రోజీ. ఏది కాదు? అసలు ఈ దత్తతే వద్దని నీకు ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. అంతగా అనాథపై నీకు ప్రేమ ఉంటే డబ్బు సాయం చేయి. అది కాదంటే మన కంపెనీలో ఒక కంపెనీని దాని పేరు మీద రాసేసాయి. అది చాలదంటే దాని పేరు మీద ఒక అనాథాశ్రమాన్ని కట్టించేయి. అంతేగాని ఈ దత్తతేంటి? సమాధానం లేదు కదూ? ఎలా ఉంటుంది? నేను వద్దని చెప్పినా నీ పంత నెగ్గించుకోవాలని చూస్తున్నావు కాబట్టి ఇక దీనిపై వాదన అనవసరం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. ఇంకా ఏంటలా నుంచున్నావు? నా నిర్ణయం చెప్పాను కదా, నేను రాను. తమరు వెళ్ళొచ్చు. పాపం నందిని గురించి ఆలోచించు. ఒక అనాథ పిల్లకి మనం చేస్తుంది సేవ అనుకో. ఈ వయసులో మనం ఇలాంటి మంచి పనులు చేస్తేనే అందరికీ గుర్తుండిపోతాం. తమరు చాలా గుర్తుండిపోయే పనులు చేస్తున్నారు కదా. చూడండి లక్ష్మి స్నేహితురాలు గారు, ఈ రోజీ ఏది చేసినా కేవలం నా మనవరాలు రోజీకి మాత్రమే చేస్తుంది. అది నీకెన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. రోజీ కోసం నువ్వు ఎన్నైనా చెయ్యి, నేనే ముందుండి అన్నీ జరిపిస్తాను. అంతేగాని నా కాలి గోటికి కూడా సరిపోని దాన్ని నా నెత్తి మీద పెట్టుకోవాలంటే మాత్రం నాకు చాలా అసహ్యం. ఇక మీరు వెళ్ళొచ్చు. పోనీ నువ్వు రావద్దు. నీ చేత్తో కొంచెం పసుపైనా ఇవ్వు. నా చేత్తో పసుపు ఇవ్వాలా?
నా పరువు తీసే పని చేస్తున్న పనికి నేను పసుపు ఇవ్వాలా? నా 5 వేళ్ళు కలిసి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే అది వాళ్ళకు అదృష్టం ఉండాలి. ఇక మీరు దయచేయచ్చు. నీళ్లు కలుపుదాం, ఇవ్వండి. నందిని టెన్షన్ పడకు, అమ్మమ్మ వచ్చేస్తుంది. అది కాదే, వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదేంటి? అమ్మమ్మని కన్విన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఒప్పించి తీసుకొస్తుందిలే. నందిని, అమ్మమ్మని తీసుకురావడానికి అజ్జి వెళ్ళింది కాబట్టి అమ్మమ్మని ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఆ విషయంలో నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే అమ్మమ్మ నన్ను మన్నించి నాకు పసుపు రాయడానికి వస్తుందంటావా అమ్మా? ఖచ్చితంగా వస్తుంది. నందిని, అదేంటజ్జీ, మీరొక్కరే వచ్చారు, అమ్మమ్మ రాలేదేంటి? రానని చెప్పిందా? అమ్మమ్మ రాదని నాకు తెలుసు. అమ్మమ్మ లేకుండా నేను ఈ ఫంక్షన్ చేసుకోను. నాకీ మంగళ స్నానం ఏమీ వద్దు. నందిని, నేను చెప్పేది విను. వద్దజ్జీ, నేనేమి విన్ను. అమ్మమ్మకిష్టం లేని ఈ దత్తత వద్దు అని నేను ముందే చెప్పాను. ఇకనైనా ఈ దత్తత కార్యక్రమం ఆపేయండి. నా మూలంగా మీరు గొడవ పడ్డం నాకిష్టం లేదు. మీరెప్పట్లాగే సంతోషంగా కలిసి ఉండాలి. ప్లీజ్ అజ్జీ, ఈ దత్తతను ఆపేయండి. నందిని, నేను చెప్ప మా మధ్య గొడవలేం జరగవు. కాకపోతే తనకిష్టం లేని ఈ దత్తత కార్యక్రమం చేస్తున్నానని నా మీద కోపంతో ఉంది. ఇది మాకు మామూలే. తన కోపం నా మీద కాని నీ మీద కాదమ్మా. అందుకే తన చేతులతో దేవుడి దగ్గర పసిపిచ్చి పంపించింది. చూడు. ఏంటి, అమ్మమ్మ నా కోసం పసుపు పంపించిందా? నిజంగానా అజ్జీ? అవునమ్మా. నందిని, అమ్మమ్మ పసుపు పంపించింది కాబట్టి తను కూడా ఇక్కడున్నట్టే. నువ్వేం ఫీల్ అవ్వకు. దా కూర్చో, కూర్చో. రా. ఆంటీ, ఆలస్యం దేనికి? పసుపు రాయండి.
సరిపోదుగా